ఈ రోజుల్లోని బాగా నూనెలకు అలవాటు పడిపోయారు ఎక్కువ. వంట నూనెలకి విపరీతంగా అలవాటు పడిపోయి ఆ నూనె ఈ నూనె అనకంట ఇప్పుడు వరకు వాడారు. ఇప్పుడు అలాగే సన్ఫ్లవర్ అనే నూనె వాడటం మొదలుపెట్టారు. సన్ఫ్లవర్ నూనె అనేది దాని పంట ఎక్కడ పండుతుంది, పండించేటట్టయితే ఎంత దిగుబడి వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, మనం తినే ఈ నూనె ఎంత తింటున్నాము, అది దిగుబడి ఎంత వస్తుంది అనేది మనం తెలుసుకోవట్లేదు, తెలుసుకోం కూడా. టీవీల్లో ఈ సన్ఫ్లవర్ నూనె అనేది వాడండి, మీ కొలెస్ట్రాల్ అనేది తగ్గుద్ది, ఎంత నూనె వాడినా పర్లేదు, మన చేతికి కానీ మనం వాడుకునే పనిముట్లు కానీ జిగురు పదార్థం అనేది అంటుకోదు. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ సన్ఫ్లవర్ అనేది వాడండి. వీటిలో అనేక రకాల బ్రాండ్లు ఉన్నాయి. ప్రతిదీ కూడా క్వాలిటీ నూనె అనేది వాళ్ళు ఇస్తున్నారు. ఆ నూనె వాడుకుంటే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రావు, కొలెస్ట్రాల్ అనేది పెరగవు అని చెప్తున్నారు. అసలు ఈ సన్ఫ్లవర్ అనేది ఆ పువ్వు ఎంతమందికి తెలుసు? అసలు ఆ తోటలే మన ఏరియాలో ఎక్కడ ఉన్నట్టే లేదు, కానీ నూనె ప్యాకెట్లు విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఆ పంట వేసారా అంటే ఎంతవరకు ఈ టీవీలో ఎంటర్టైన్మెంట్లు చేయటం వల్లని విపరీతంగా సన్ఫ్లవర్ బ్రాండ్ అనేది ప్రతి ఒక్కరు వాడటం మొదలెట్టింది. ఇంతకుముందు గుండె కంప్లైంట్ల కంట ఈ సన్ఫ్లవర్ నూనె వాడటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి. చూడండి, మీరే గమనించండి. అవి వాడితే ఈ కంప్లైంట్లు రావు అన్న మాట టీవీల్లోని ఎంటర్టైన్మెంట్గా మన హీరోలు చెప్తూ ఉంటే ఆ నూనె దానికైతే మనకి ఆ కంప్లైంట్లు రావంట కదా అని ఆ సన్ఫ్లవర్ ప్యాకెట్లు తీసుకుని వెళ్ళి ఆ నూనె డబ్బాలు వాడటం మొదలుపెట్టిన తర్వాత ఈ నూనె కంప్లైంట్లు, ఈ ఆరోగ్య కంప్లైంట్లు అనేది బాగా ఎక్కువగా వచ్చేస్తుంది. పంట పండితే ఎంత నూనె దిగుబడి అవుతుంది అనేది ఎవరు గమనించట్లేదు. చాలా ఇబ్బంది పడాలి. మీరు నూనె వాడండి, కానీ ఏదైనా అతికి మించి వాడకూడదు. తిండి విషయంలోనైనా రుచికరంగా ఉంది కదా అని ఎక్కువ తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే నూనె కూడా మన శరీరానికి కావాలి, కానీ దాంట్లోని మంచి వంట నూనె ఏదనేది మనం ఎన్నుకొని దాంట్లో కూడా లిమిట్గా వాడండి. ఆరోగ్య ఇబ్బందులు ఏమీ రావు. మీరు టీవీల్లో చెప్పారనో లేకపోతే పక్కన ఎవరో చెప్పారనో మీరు ఆ నూనెలు అలా వాడి ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు. అందరికీ నమస్కారం.